ముందుగా 5 సార్లు ఓంకారనాదం చేద్దాం. పరమాత్మకు పరమాత్మ స్వరూపులైన మీ అందరికీ నా నమస్కారములు. మనం గురువులు అన్న టాపిక్ మీద మనం ఇంకా చదువుతున్నాము. దానిలో వివిధమైనటువంటి గురువులని గురించి మనం చదువుకుంటున్నాం. ఇప్పుడు ఇవాళ మనం ఏం చేద్దామంటే, మనందరికీ ఎప్పుడు ఏదైనా ఒక ఇన్సిడెంట్ జరిగిందనుకోండి. ఆ ఇన్సిడెంట్ జరిగినప్పుడు ఇలాగ ఫలానా ఆయన ఇలా చెప్పారు కనుక ఈ విధంగా జరిగింది అని మనకి చెప్పటం, అనుకుంటాం మనకు అలవాటు. సహజంగా అనుకుంటాం మనకి. అలాగే ఇప్పుడు మనకి ఏదో బాగలేదు, ఎట్లాగంటే ఏదో అనుకున్న పనులు కావటం లేదని, లేకపోతే ఏదన్నా కానీ ఇంకెతైతే సమస్యలు అనేవి ప్రతి మనిషికి సమస్యలు అనేవి ఉంటాయి. ఆ సమస్యలు తీరటానికి మనం ఏం చేస్తామంటే అవన్నీ తీర్చుకునే శక్తి మనకు ఉండనప్పుడు మనం ఇంకొకళ్ళని ఆశ్రయిస్తాం. ఇంకొకరి దగ్గరికి వెళ్ళి మన సలహా తీసుకుంటాం. ఆ సలహా తీసుకునే వాళ్ళు ఎవరై అంటే మనకి జనరల్ గా మన పద్ధతి, దీనికి మన సంస్కృతి సంప్రదాయాల ప్రకారం ఒక బ్రహ్మజ్ఞాని అయినటువంటి ఒక జ్యోతిష్యుడి దగ్గరకో, లేకపోతే ఇంకొక ఆయన దగ్గరకో మనం వెళ్తాము. వెళ్ళి ఏమండి నాకు ఇలా ఉన్నదండి, కనుక నాకు ఈ సమస్య నాకు అనుకున్న పని కావట్లేదండి అని చెప్తాం అనమాట. చెప్తూ ఉంటాము మనం. ఆయన ఏదో ఒక సలహా ఇస్తాడు. ఆ సలహా ప్రకారం తీసుకోగానే మనకేమవుతుందన్నమాట, ఆ పని అవుతుందనుకోండి. అప్పుడు మనకి వెంటనే అతని మీద మనకు గురి కుదురుతుంది. ఇదిగో ఆయన ఇలా చెప్పారు. ఆయన చెప్పిన విధంగా నేను చేసుకుంటం వల్ల నాకు ఈ విధమైనటువంటి ఆహ్, పని జరిగింది నాకు అని చెప్పి మహదానందపడిపోతూ ఉంటాడు. ఇది సామాన్యంగా జరిగేటువంటి విషయం ఇది. కానీ మహానుభావులైనటువంటి వాళ్ళు ఏం చేస్తారంటే, వాళ్ళు సమాజ శ్రేయస్సు కోసం పాటుపడినటువంటి వాళ్ళై ఉంటారన్నమాట. వాళ్ళేం చేస్తారంటే, కొంతమంది మహానుభావులు ఏం చేశారంటే వాళ్ళు ఎప్పుడో జరగబోయేటువంటి సంఘటనల్ని వాళ్ళు సాధనతోటి ఎప్పుడో జరగబోయేటువంటి సంఘటనని వాళ్ళు ముందుగానే చెప్పి, అంటే అవి పర్సనల్‌గా కాదు, మాది పర్సనల్‌గా కాకపోవచ్చు. పర్సనల్‌గా కాదు. భవిష్యత్తులో ప్రపంచానికి అంటే విశ్వశ్రేయస్సే వాళ్ళ శ్రేయస్సు. కనుక విశ్వశ్రేయస్సే వాళ్ళ యొక్క లక్ష్యం అన్నమాట. సర్వే జనా సుఖినో భవంతు అనేటువంటి ఒక నినాదంతోటి ముందుకు వెళ్తూ సర్వజనులు సుఖంగా ఉండాలి అనేటువంటి దీనితోటి ధర్మోద్ధరణ చేస్తూ, ధర్మాన్ని బోధిస్తూ ముందుకు వెళ్ళేటువంటి గురువులు కొంతమంది ఉన్నారనమాట. అటువంటి గురువులు ఏం చేస్తారంటే, వాళ్ళు సాధారణంగా ఏంటంటే భవిష్యత్తులో జరగబోయే సంఘటనలు ముందుగా చాలా కొద్ది మందికి మాత్రమే, దగ్గరగా ఉన్న వాళ్ళకి మాత్రమే తెలియజేస్తూ ఉంటారనమాట. అలాంటి
ఎప్పుడో జరగబోయేటువంటి సంఘటనలను ముందుగానే తెలుసుకోవాలి అని అన్నప్పుడు, దానికి చాలా కృషి అవసరం అవుతుందనమాట. ధ్యానం, జపతపాలతోటి సిస్టమాటిక్ లైఫ్‌ని లీడ్ చేస్తూ, ఒక సిద్ధ గురువుగా లీడ్ చేస్తున్నప్పుడు లైఫ్‌ని జీవనం సాగిస్తున్నప్పుడు మాత్రం అది సాధ్యపడుతుంది గానీ, అన్యులకు సాధ్యపడదు. అలాంటి సిద్ధ గురువులకి ఏమవుతుంది అంటే, దూరదృష్టి, దూరశ్రవణము అనేటువంటి విద్యలు కూడా అష్టసిద్ధులు విద్యలున్నాయి. వాటిల్లో ఇవి 2 ఒక 2 విద్యలనమాట. దూరశ్రవణము, దూరదర్శిని, దూరశ్రవణము అనేటువంటి విద్యలు. అంటే ఏంటనమాట, ఎక్కడో ఎప్పుడో జరగబోయేటువంటి సమస్యలు ఎంత దూరంలో ఉన్నా గాని, ఆ జరగబోయే సంఘటనలు ముందుగానే వీళ్ళకి తెలుస్తూ ఉంటాయి. అక్కడ జరుగుతున్న అంటే అది ప్రెజెంట్ కావచ్చు, పాస్ట్ కావచ్చు, లేకపోతే ఫ్యూచర్ టెన్స్ కావచ్చు, ఎప్పుడో భవిష్యత్తులో కావచ్చు. ఎప్పుడైనా గానీ, ఆ జరగబోయే సంఘటనని వీళ్ళకి ముందుగానే చూడగలరనమాట. అలాగే అప్పటి వాక్యాల్ని వీళ్ళు ముందుగానే వినగలరు. అటువంటి సిద్ధుల్ని, అటువంటి వాటిని మనం ఏంటనమాట అష్టసిద్ధులు అంటామనమాట. అష్టసిద్ధుల్లో ఇవి కూడా ఉందనమాట. దూరశ్రవణము, దూరదర్శిని అనేటువంటివి. మనం ఇప్పుడు ప్రస్తుత కాలంలో మనం ఏదైనా గాని ఒక విషయం జరిగింది అంటే, ప్రపంచంలో ఏదైనా వింత జరిగింది అంటే, ఆ! మనకి ఈయన మా బ్రహ్మంగారు ఎప్పుడో చెప్పారు మాకు అని చెప్పి మనకు చెప్పటం అలవాటనమాట. కనుక అంటే బ్రహ్మంగారు ఎప్పుడో చెప్పారు అంటే, ఆయన ఎంతటి గొప్పవాడైతే భవిష్యత్తులో జరగబోయేటువంటి ఆయన భవిష్యత్తులో జరగబోయే విషయాల్ని ఆయన చెప్పగలిగినాడు అనేటువంటిది మనం కొంచెం ఆలోచించాలనమాట. అసలు ఈ బ్రహ్మంగారు ఎవరు? ఈ బ్రహ్మంగారి యొక్క ఈయన సిద్ధ గురువు అసలు ఈయన జీవ చరిత్ర ఏంటి? ఈయన చరిత్ర ఏంటి? ఈయన ఎక్కడి వాడు? అనేటువంటి విషయాల్ని ఇవాళ మనం కొంచెం తెలుసుకుందాం ఆయన గురించి. ఇంతకుముందు మనం శంకరాచార్యుల వారిని గురించి మనం తెలుసుకున్నాం. ఆ శంకరాచార్యుల వారిని గురించి తెలుసుకున్నప్పుడు ఆయన ఒక జగద్గురువు అని మనం చెప్పుకున్నాం. ఆయన ఏం చేశారన్నమాట, ప్రజలకు విషయం అనేక రకాలైనటువంటి పండితుల్ని ఓడిస్తూ ధర్మబోధ అద్వైత మతాన్ని స్థాపించాడాయన. స్థాపించి భగవంతుడు ఒక్కటే, భగవంతుడు ఒక్కడే. నీ ఆత్మ పరమాత్మల అభేదము అనేటువంటి వాళ్ళిద్దరికీ తేడా లేదు. నీలోనూ పరమాత్ముడున్నాడు అనేటువంటి బోధించేటువంటి సత్వాన్ని ఆయన చెప్పాడనమాట. ఆయన దానికోసం అని చెప్పి ఆయన కొన్ని మార్గాలు చెప్పారు. ఆ మార్గాలను అనుసరించండి అని చెప్పి చెప్పారనమాట. దానికోసం ఆయన ఏం చేశారనమాట, అనేక రకాలైనటువంటి గ్రంథాల్ని సాంస్క్రిట్‌లో రాశారనమాట. అనేక రకాలైనటువంటి దాదాపు అన్ని ఉపనిషత్తులకి భగవద్గీతకి వీటన్నిటికి కూడా ఆయన వ్యాఖ్యానం కూడా రాశారనమాట ఆయన. ఇప్పుడు మనం ఈ ప్రస్తుతానికొస్తే బ్రహ్మంగారు గురించి అనుకున్నాం. ఇప్పుడే అనుకున్నాం. ఒక గురువుని గురించి తెలుసుకుందాము అని చెప్పి. బ్రహ్మంగారిని గురించి కూడా కొంచెం తెలుసుకుందాం. అంటే ఆయన గురించి తెలుసుకోవాలి అంటే ఎంతైనా ఉంటుంది. కానీ మనం ఆయన ముందర పరిచయం చేసుకుందాం. అసలు ఆయన ఎవరు? ఏంటి? అనేటువంటిది. ఆయన అంత గొప్పవాడు కాగలిగినాడు కనుక ఆయన విశేషం ఏంటి? ఆయన జగద్గురువు అంటారు ఆయన్ని. ఆయన జగద్గురువుగా ఎలా భాసిల్లాడు అనేటువంటి దాన్ని మాత్రం మనం వాళ్ళ ఒక గంటలో మనం చెప్పుకుందాం దాన్ని. అంటే ఇక్కడ మనం ఆయన గురించి ముందు చెప్పుకోబోయే ముందు ఈయన ఎప్పటివాడు అంటే 1608 సంవత్సరంలో ఆయన జన్మించాడు. ఆయన శకం 1608 సంవత్సరంలో ఆయన జన్మించాడనమాట. అంటే దాదాపు 16వ శతాబ్దం, 16, 17 శతాబ్దం వాడాయన. అప్పటి ఆయన అంటే దాదాపు 400 సంవత్సరాల క్రితం, 400, 500 సంవత్సరాల క్రితం ఆయన జీవించి ఉన్నాడు అని చెప్పాలి. అంటే 400 సంవత్సరాల క్రితం ఆయన అంటే ఆనాడు ఆయన కొన్ని విషయాలు మనకి ముందుగానే చెప్పాడు. ఆ విషయాల్ని చెప్పాడు కాబట్టి అవి ఇప్పుడు గూడా దాన్ని ఆచరణలోకి వస్తున్నాయన్నమాట. అంటే ఆయన అప్పుడు ఫోర్‌కాస్ట్ చేసిన విషయాలన్నీ గూడా ఇప్పుడు అవన్నీ గూడా జరుగుతున్నాయి. అంటే ఆయన ఎంతటి గొప్పవాడో మనం అర్థం జేసుకోవాలి. అంటే ఇక్కడ ఇంకోటి కూడా ఏంటంటే దానికంటే ముందు మనం ఇంకొకటి అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఆయన ఆ స్థితికి వెళ్ళాడు అంటే ఆయన యోగ పరంగా గాని, తత్వపరంగా గాని ఆయన ఎంత సాధన చేసుండాలి. ఆయన ఎంతటి గొప్పవాడు అనేటువంటిది మనం అర్థం చేసుకోవాలి. అంటే
ఒక మనిషి మానవుడిగానే ఉంటూ ఆయన సాధనతోటి ఈ విధమైనటువంటి స్థితికి వచ్చాడు. కనుక మనం రాదేమా? అంటే రావచ్చు. మనం గూడా సాధన చేసి ఆ స్థితికి రావచ్చు. కానీ దానికి కొన్ని నియమాలు, పద్ధతులు అనేటివుంటాయి. అవి పాటిస్తూ మనం గూడా సాధన చేసినట్టయితే ఎంతో కొంత స్టేజ్‌కి మనం రావటానికి అవకాశం ఉన్నది. కనుక ఎప్పుడు అందుకనే మనం ఏం చేస్తామనమాట, గురువుల్ని మన శాస్త్రాలు ఏం చెప్తున్నాయనమాట, గురు మార్గంలో నడవండి అని చెప్తూ ఉంటారనమాట. అందుచేత మనం ఇవాళ అంతటి మహానుభావుడైనటువంటి ఆయన్ని అంటే ఫ్యూచర్‌లో జరగబోయేటువంటి భూత భవిష్యత్ వర్తమాన కాలంలో జరిగేటువంటి సంఘటనలన్నీ కూడా కలగలిపి, కాలజ్ఞానము అనేటువంటి ఒక గ్రంథ రూపంలో ఆయన రాసి, దాన్నే మన వాళ్ళు సాంద్ర వేదము అని కూడా అంటారనమాట. ఆ సాంద్ర వేదము అనేటువంటి గ్రంథంలో రాసి మనకి తాటాకు గ్రంథాలనమాట. తాటాకుల మీద రాసి ఆయన రాసినటువంటి గొప్ప గురువుగాను అంటే ప్రస్తుతానికి మనం గురువుగా చదువుకుంటున్నాం కాబట్టి ఆయన గురువుగానే మనం చదువుకుందాం ఆయన్ని. ఆయన ఎవరు అసలు? ఏంటి? ఇలాంటి విషయాలన్నీ కూడా మనం చూసుకుందాం. ఇప్పుడు మనం ఒక సృష్టి ఇదివరకు సృష్టి కార్యక్రమం గురించి మనం చదువుకున్నాం. సృష్టి ఎలా జరుగుతుంది? ఏంటి? అనేటువంటి అనేక రకాలైనటువంటి 4, 5 రకాలైనటువంటి విషయాలు మనం తెలుసుకున్నాం పద్ధతులు. ఇక్కడేంటంటే మనం సృష్టి చేసినప్పుడు ఆ టైంలో సృష్టి భగవంతుడు ఎప్పుడైతే పరబ్రహ్మ స్వరూపం అక్కడే ఉన్నాడు, ఆయనకి నిరాకార స్వరూపుడు, ఆయన గుణరహితుడు అనేటువంటి మన నిర్వచనాలు అప్పుడెప్పుడు చెప్పుకున్నాం మనం. బిగినింగ్‌లోనే చెప్పుకున్నాం. అట్లాంటి పరబ్రహ్మ స్వరూపుడు యుగాంతం అయినప్పుడు ఇక్కడంతా భూమి అంతా కూడా ఏమైందనమాట, ఇదిగా నీటి జలమయం అయి ఉండేదనమాట. ఆ మయమై ఉన్నటువంటి సమయంలో ఆయనకేం ఆయన ఏం చేశాడంటే, సృష్టి చేయాలి అనేటువంటి తలంపు కలిగింది అని చెప్పి మనం చెప్పుకున్నాం ఇదివరకు కూడా. ఇప్పుడు కూడా అదే చెప్పుకుంటాం మనం. సృష్టి చేయాలని తలంపు కలిగింది. ఆ సృష్టి చేయాలని తలంపు కలిగినప్పుడు ఈయన సృష్టి కార్యక్రమం ఎప్పుడైతే చేశాడో అట్లాంటి పరబ్రహ్మని విశ్వకర్మ అని అంటారనమాట. విశ్వకర్మ అని మన శాస్త్రజ్ఞులు హ్మ్. మన గ్రంథ రచయితలందరూ గూడా ఆయన్ని విశ్వకర్మ అని చెప్పారనమాట. ఆయన లక్షణాలు ఏంటి అంటే, ఆయన లక్షణాలేముంది పరమాత్మని విశ్వకర్మ అన్నారు. అందుకే పరమాత్ముడికి ఉండేటువంటి లక్షణాలన్నీ కూడా ఈ విశ్వకర్మకి ఉన్నాయన్నమాట. ఈయన పంచముఖుడనమాట. ఈ పంచముఖుడుగా ఉండేటువంటి విశ్వకర్మ ఏం జరిగిందంటే, ఆయనకున్నటువంటి పంచముఖాలు ఏమంటే, ఆ విశ్వకర్మ భగవానుడికి సజ్జోజాతం, వామదేవం, అఘోరం, తత్పురుషం, ఈశానము అనేటువంటి ఈ 5 ముఖాలున్నాయన్నమాట. ఈ 5 ముఖాలతోటి ఉన్నటువంటి ఈయనేం చేశారంటే, ఈ నుంచి 5గురు బ్రహ్మలు ఉద్భవించారు. వాళ్ళే సానగ, సనాతన, అహభూనస, ప్రజ్ఞ, సుపర్ణసమైనటువంటి బ్రహ్మలు ఉద్భవించారన్నమాట. ఆయన 5 ముఖాల నుంచి 5గురు బ్రహ్మలు ఉద్భవించారు. ఈ 5గురు బ్రహ్మలు ఉద్భవించినప్పుడు వాళ్ళేం చేశారంటే సృష్టి చేయటం మొదలుపెట్టారన్నమాట. ఎవరైతే ఏ మొక్క నుంచో అయితే వాళ్ళు సృష్టి చేశారో ఆ పేరు మీదుగానే అలాంటి గోత్రాలనేటువంటివి ఉద్భవించాయి అని మన శాస్త్రాలు చెప్తున్నాయి. ముఖ్యంగా విశ్వకర్మ పురాణము, తర్వాత మూలస్తంభ పురాణము మొదలైనటువంటి గ్రంథాలన్నీ కూడా ఈ విధమైనటువంటి సృష్టి ఎలా జరిగింది అనే దానికి ఈ విధమైనటువంటి మనకి ఒక ఇట్లాంటి వివరణ మనకిచ్చారనమాట. వీళ్ళేం చేశారంటే, ఆ గోత్రం నుంచి వచ్చినటువంటి వాళ్ళందరూ కూడా ఏం చేశారంటే, సరే అందరూ జనమందరూ జనులందరూ కూడా ఉద్భవించారు. వీళ్ళకి ఏం కావాలి? ఏమేమి ఉపయోగం చేయాలి? వాళ్ళు తినటానికి కానీ, లేకపోతే వాళ్ళు జీవించటానికి ఏమేం కావాలి అనేటువంటివి చూసుకొని, ఆ జీవించటానికి కావాల్సినటువంటి వస్తువులన్నీ కూడా వీళ్ళే తయారు చేసేవాళ్ళనమాట. వీళ్ళన్నిటువంటివి తయారు చేసి, అందుకని వాళ్ళందరికీ కూడా ఇస్తూ, మళ్ళీ వాళ్ళే వాళ్ళల్లో ఒక బ్రహ్మజాతి వాళ్ళు ఏం చేశారన్నమాట, బ్రహ్మ వీళ్ళందరూ కూడా క్రమం తప్పకుండా అంటే ధర్మబద్ధులై జీవించటానికి వీలుగాను బ్రహ్మ జ్ఞానాన్ని కూడా వాళ్ళకి ఉపదేశించేవాళ్ళనమాట. ఆ విధంగా బ్రహ్మజ్ఞానం కలిగినటువంటి వాడుగా
ఆ పంచముఖ బ్రహ్మము పంచబ్రహ్మల నుంచి ఉద్భవించిన వారుగా తయారైనారన్నమాట. వాళ్ళందరూ కూడా సమాజ శ్రేయస్సు కోసమే మెయిన్ లక్ష్యంగా గాని, ధనార్జన అనేటువంటిది ఆ రోజుల్లో లేదనమాట ఆయనకి. కనుక మొట్టమొదట మనకి సృష్టి జరిగినప్పుడు ఈ పంచముఖాల నుంచి వెలువడినటువంటి వాళ్ళందరూ కూడా మనకి ఈ సృష్టి కార్యాన్ని నిర్వర్తించటానికి, అంటే సృష్టిలో ఉన్నటువంటి జనాలందరూ కూడా ఏ ఏ వాళ్ళకి కావాల్సినటువంటి ఇబ్బందులన్నీ గూడా, అంటే ఆహారం, ఇప్పుడు సపోజ్ ఉదాహరణ తీసుకుంటే మనం ఆహారం కావాలి మనకి. ఆహారం కావాలి అంటే ఏంటి? పంటలు పండించాలి. ఆ పంటలు పండించాలి అన్నప్పుడు ఏం చేయాలన్నమాట? భూమిని దున్నాలి, అవన్నీ కూడా చేయాలి. దానికి నాగలి అలాంటివంటివి కూడా అవసరం. కనుక అలాంటి నాగలి అవన్నీ కూడా తయారు చేసేటువంటి, అంటే వ్యవసాయ పనిముట్లన్నీ కూడా తయారు చేసేటివి. తర్వాత ఇంకా ఆభరణాలు, ఆభరణాలు తయారు చేయటం ఒకటి. తర్వాత వీళ్ళందరినీ కూడా ఏంటి జనాలందరినీ కూడా అప్పట్లో కొంచెం విగ్రహారాధన అనేటువంటిది కూడా వాళ్ళు చెప్పారనమాట. ఇదిగో భగవంతుడు ఈ విధంగా రూపొందినాడు అని చెప్పి సాకార రూపాన్ని ఒకటి చేయడానికి వీలుగా శిల్పాన్ని సృష్టించేవాళ్ళనమాట వాళ్ళు. అంతే కాకుండా వాళ్ళేంటంటే ఒక శిల్పాన్ని సృష్టించేటప్పుడు వాళ్ళేం జేస్తారంటే ఓన్లీ దేవతా విగ్రహాలే కాకుండా అనేక రకాలైనటువంటి చూపించి, అంటే శిల్పాలను సృష్టించి వాటిల్లో జీవాన్ని గూడా పెట్టి మనకి చరిత్రను గూడా, అంటే ఆ కాలం నాడు ఎలా ఉండేదో క సిల్ తనకు కవి తన ఊహాశక్తితోటి ఏదైనా గాని ఊహించి చక్కగా మనకి అందించగలడు. వివరాన్ని మనకి అందించగలడు. ఆ విధంగానే గూడా శిల్పి కూడా తన చాతుర్యంతోటి శిల్పాన్ని తయారు చేసి మనల్ని మంత్రముగ్ధుల్ని చేయగలిగినటువంటి సమర్థుడు శిల్పి. ఇలాంటి వాళ్ళందరినీ కూడా మనకి వాళ్ళందరూ కూడా వాళ్ళు అలాంటి పనులు చేసి సమాజ వికాసానికి తోడ్పడేటువంటి వాళ్ళు. ఇప్పుడు మనం తీసుకుందాం. తీసుకుందాం. సపోజ్ మన దైనందిన కార్యక్రమాల్లో మనం అందరి కూడా ఆహ్, జరుగుతోంది. కానీ ఏంటంటే అప్పుడప్పుడు మనకి విసుగొస్తుంది. ఎప్పుడు రొటీన్ అయిపోతుంది కొన్నాళ్ళు అయ్యేసరికల్లా. రొటీన్ అయ్యేసరికల్లా ఫర్ ది చేంజ్ ఎక్కడికైనా వెళ్తే బావుంటుంది అని అంటాం. అక్కడికైనా ఎందుకెళ్ళాలి? నీకిల్లుంది, నీ వాళ్ళున్నారు, నీ మంది మార్బలం అంతా ఇక్కడే ఉన్నారు. నువ్వు ఇంకో చోటకి ఎందుకెళ్ళాలి? ఎందుకెళ్ళాలి అంటే, తల మార్పిడి జరిగినప్పుడు మనలో ఒక రకమైనటువంటి నవ్య చైతన్యం అనేటువంటిది ఉద్భవించటానికి అవకాశం ఉన్నది. అందుకని జెప్పి వేరే కొత్త ప్లేస్‌ని గనుక కొత్త ప్లేస్‌లు, కొత్త వ్యక్తుల్ని చేసిన కలిసినప్పుడు మనకేమవుతుందనమాట, కొత్త విషయాలు తెలుస్తాయి. ఆ ప్లేస్ కొంచెం మనం వెళ్ళిన ప్లేస్‌ని బట్టి అక్కడ ఉన్నటువంటి పరిజ్ఞానం, ఆ విషయాలు గూడా మనకి తెలుస్తానికి ఆ ప్రదేశం యొక్క విషయాలు మనకు తెలియటానికి అవకాశం ఉన్నది. అదే ఒక ప్రకృతి సౌందర్యమైనటువంటి ప్లేస్‌కి మనం వెళ్ళినప్పుడు, మన మనసంతా గూడా ఆ ప్రకృతి సౌందర్య శోభతోటి మన మనసంతా గూడా ఆనందంతోటి నిండిపోతుంటది. అందుకని జెప్పి మానవుడెప్పుడు గూడా స్థిరంగా ఉండాలనుకోడు. తనలో నవ చైతన్యాన్ని నింపుకోవాలని ప్రయత్నిస్తూనే ఉంటాడు. అలాంటి చైతన్యాన్ని ఎప్పటికప్పుడు చైతన్యంతో ఉంటే, ఈ మనిషి కూడా ఏం చేస్తాడనమాట, ఉత్సాహంతోటి ఉంటూ ఉంటాడనమాట. అలాగే దానికి కావాల్సినటువంటి ఏవైతే కావాలో, మానవుడు తన వికాసానికి, సమాజ వికాసానికి ఏం కావాలో అవన్నీ కూడా సమకూర్చినటువంటి వాళ్ళు ఈ పంచబ్రహ్మల నుంచి ఉద్భవించినటువంటి వాళ్ళు. వాళ్ళు వాళ్ళే వే దాంతో పాటు ఏం చేసేవాళ్ళు వాళ్ళు? ధర్మ కార్యాలు గూడా వేదాల్ని, అంటే బ్రహ్మజ్ఞానాన్ని ఉపదేశించి వాళ్ళు మనుషులు సన్మార్గంలో నడిచేదానికి ప్రయత్నం చేసేవాళ్ళనమాట. ఇక ఇలా గడిచిపోతోంది. ఇక అందరూ కూడా జరుగుతోంది. త్రేతాయుగం, మనకున్నటువంటి యుగాలు 4 యుగాలు గదా! దాంట్లో త్రేతాయుగంలో ఏం చేశారనమాట, రాములు వారు రాములు వారు ఉద్భవించారు. శిష్ట రక్షణ చేశారు. ఆయనకి కులగురువు వశిష్ఠుడు. వాళ్ళు విద్యాభ్యాసం చేసింది విశ్వామిత్రుడు. వాళ్ళ మార్గంలోను నడుస్తూ వాళ్ళేం చేశారనమాట, ఆహ్, ఆ ధర్మరక్షణ అనేటువంటిది చేశారు. ఆ తర్వాతది ద్వాపర యుగం. ద్వాపర యుగంలో శ్రీకృష్ణ పరమాత్ముడు.
భగవంతుడు శ్రీకృష్ణ పరమాత్ముడిగా ఉద్భవించి ఆయన ఏం చేశాడు? దుష్ట శిక్షణ, శిక్ష రక్షణ చేస్తూ ద్వాపరాంతంలో ఇక్కడ ఆయన చేయించాడు. అంటే యుద్ధం చేయించి దుర్మార్గులందరినీ శిక్షించి మన ధర్మాన్ని ఏదైతే చెప్పగలుగుతుందో దాన్ని ఆ అంటే ధర్మ బోధనంతా కూడా గీతా రూపంలో అర్జునుడికి ఉపదేశిస్తూ అది మనకు అందజేశాడనమాట ఆయన. శ్రీకృష్ణ పరమాత్మ చేస్తూ ద్వాపర యుగాంతంలో కలియుగం ప్రవేశించే ముందు ఆయన ఒక బోయవాని యొక్క బాణాన్ని తగిలి ఆయన తన అవతారాన్ని ఉపసంహరించుకున్నారన్నమాట శ్రీకృష్ణ పరమాత్ముడు. ఆ తదనంతర కాలంలో ఆయన అర్జునుడి యొక్క భావులు ఈ ఈ ఈ ధర్మంతోటి నా ధర్మాన్ని 4 పాదాలుగా నడపాలని చెప్పి ప్రయత్నం చేశారనమాట. ఇక్కడ ఉన్నటువంటి ఇదేంటంటే వీళ్ళందరూ ఉండంగా ధర్మం అంతా కూడా 4 పాదాలతోటే నడిచిందనమాట. ఎప్పుడైతే కలియుగం ప్రవేశించిందో, కలియుగంలో అరాచకాలన్నిటువంటివి కూడా పెరిగిపోతూ ఉంటాయి. అది కలిపురుషుని యొక్క లక్షణం అనమాట. అందుకని చెప్పి ఇదివరకు కూడా మనం ఒకసారి చెప్పుకున్నాం. కృతయుగంలో యజ్ఞాలు, హోమాలు అనేటువంటివన్నీ ఎక్కువగా జరిగేవి. అలా క్రమేణా తగ్గుతూ వచ్చింది ఇది అని మనం ఇదివరకు ఒకసారి చెప్పుకుంటూ వచ్చాం. కానీ ఈ కలియుగం వచ్చేసరికి ఏంటంటే యజ్ఞాలు, హోమాలకి వాటికి విలువ అంటే అవి చేసేవాళ్ళు తగ్గిపోయింది. వాటి మీద ఆసక్తి తగ్గిపోయి ఓన్లీ భక్తి ఒక్కటే మిగిలింది. ఆ భక్తి కూడా ఎట్లాగంటే ఈ స్తోత్ర పారాయణాలు గాని, పూజా పునస్కారాలకు కూడా విలువ కొంచెం అంటే తగ్గిపోతూ ఉంటుందనమాట. అంటే కలియుగం అడ్వాన్స్ అయ్యే కొద్దీ అవన్నీ కూడా తగ్గిపోతూ ఉంటుంది. కనుక ఇలాంటి సమయంలో అంటే ఎప్పుడైతే వాళ్ళలో ఆ భక్తి అనేటువంటి భావం తగ్గిపోతుందో, అజ్ఞానం అనేటువంటిది పెరిగిపోతూ ఉంటుందనమాట. అరాచకం పెరిగిపోతూ ఉంటుంది. ఇలాంటి సమయంలో వాళ్ళని మళ్ళీ సన్మార్గంలో పెట్టాలి. సన్మార్గంలో పెట్టటానికే గురువు యొక్క ఆవశ్యకత అనేటువంటిది అవసరమవుతుంది అని మనం ఇదివరకు ఒకసారి చెప్పుకున్నాం. అంటే కలియుగంలో ముఖ్యంగా ఏంటంటే గురువు యొక్క డైరెక్షన్ లోనే జరుగుతూ ఉంటుంది. ఇది కూడా కొంతకాలం జరిగిన తర్వాత అప్పుడు భగవంతుడు అవతారం ఎత్తి దుష్ట శిక్షణ అనేది చేస్తాడు. అదే కలికి అవతారం అని చెప్పి మన శాస్త్రాలు మనకి చెప్తున్నాయన్నమాట. ఇలా జరుగుతున్నప్పుడు గురువు యొక్క ఆవశ్యకత అనేటువంటిది మనకి కలియుగంలో కావాలి. ఈ కలియుగంలో ద్వాపర యుగం అయిపోయింది. కలియుగంలో దాదాపు ఒక 3000 సంవత్సరాలు గడిచాయి. ఆ తర్వాత విక్రమార్క శకం మొదలుపెట్టింది. దాదాపు ఒక 44 సంవత్సరాలు జరిగింది. ఆ తర్వాత అది జరిగిన తర్వాత 130 సంవత్సరాలకి శాలివాహన శకం జరిగింది. ఆ తర్వాత నరసరాజు తర్వాత 4600 కలియుగం 4610 సంవత్సరాలు వచ్చేసరికల్లా నరసరాజు వీర నరసింహరాయలు అనేటువంటి వాళ్ళు పుట్టారు. ఆయనకు పుట్టిన వారే శ్రీకృష్ణదేవరాయలు. శ్రీకృష్ణదేవరాయలు పుట్టిన తర్వాత ఆయన 1509 నుంచి 1530 వరకు ఆయన రాజ్యం చేసి దాదాపు కన్యాకుమారి వరకు తుంగభద్రా నదీ తీరం నుంచి కన్యాకుమారి వరకు ఆయన రాజ్యాన్ని విస్తరింపజేసి ఆ జనులందరూ కూడా సుఖంగా ఉండేటువంటిది జరిగింది అప్పటికి. ఆ తర్వాత కాలంలో రాజులు బలహీనం అవ్వటం, దాంతోటి విదేశీయుల దండయాత్రలు ఇవన్నీ వచ్చిందనమాట. వచ్చేసరికల్లా అప్పుడు ఆ విదేశీయుల దండయాత్ర కాలంలో భారతదేశంలో ఉన్నటువంటి జనాలందరూ కూడా అనేక రకాలైనటువంటి కష్టాలు పడుతూ ఉండేవాళ్ళు. ఆ కష్టాలు పడుతూ ఉన్నప్పుడు భూదేవి చాలా విలపించింది అని చెప్పి మనకి శాస్త్రం చెప్తుందనమాట. ఇది ఈ విధంగా ఉండంగా ఇది ఈ విధంగా ఉంది. ఇక మనం కృష్ణా తీరం అంటే ఆంధ్రప్రదేశ్‌లో కలనాడు సీమకొస్తే అక్కడ ఒక 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 పట్టణం ఉందనమాట. దాన్నే బ్రహ్మాండపురము అంటారనమాట.
ఈ పల్నాడు సీమలో ఉండేటువంటి పట్టణాల్లో 3 వైపులా 5 కొన్ని కొండలు ఆవరించి ఉన్నాయన్నమాట. అవే నందికొండ, నాగార్జునకొండ, శ్రీపర్వతం, భ్రమరగిరి, విజయపురి, పెందోట జయపురి అనేటువంటి ఈ నామాలు కలిగినటువంటి ఈ పర్వతాలన్నీ కూడా ఆహ్, ఒక లైన్‌గా ఉంటూ, ఒక ఉంటూ దానికి దానికి తూర్పు పక్కన కృష్ణా నది ప్రవహిస్తూ ఉంటుంది. అంటే 3 దిక్కులేమో పర్వతాలున్నాయి. ఈ నాలుగో దిక్కునేమో ప ఇది ఉందన్నమాట. ఏంటి? కృష్ణా నది ప్రవహిస్తూ ఉంది. అలాంటి చోట ఉన్నటువంటి పట్టణమే బ్రహ్మాండపురం అనేటువంటి పట్టణం అన్నమాట. ఈ పట్టణంలో ఇది చాలా ఆ కాలంలో 12 ఆమడలు పట్టణము అంటారన్నమాట. చాలా పెద్ద పట్టణం అన్నమాట 12 ఆమడలంటే. ఆ పెద్ద పట్టణం అది. దానికి అది చాలా గొప్పగా విలసిల్లుతోందనమాట. అంటే ధనధాన్యాలతోటి ప్రజలందరూ సుఖంగా ఉంటున్నారు ఆ కాలం అదండి. దాన్ని పరిపాలన చేసేటువంటి వాడు ధవళేశ్వర మార్కండేయులు అనేటువంటి ఒక రాజుగారు దాన్ని పరిపాలన చేస్తూ ఉండేవాళ్ళనమాట. అంటే ఎంతమంది వచ్చినా గాని విదేశీయులందరూ వచ్చినా గాని ఆ పట్టణాన్ని మాత్రం జయించలేకపోయినారు. జయించలేక ఉన్నారనమాట. దాన్ని పరిపాలన చేస్తుంది మాత్రం ధవళేశ్వర మార్కండేయులు అనేటువంటి వాళ్ళు. ఈయన 1586 సంవత్సరంలో ఏం జరిగిందంటే, త్వరగా రాజకవి అనేటువంటి ఆయన ఒక గ్రంథం రాశాడు. దాని పేరు 'నాగరఖండం'. ఈ 'నాగరఖండం' దేంట్లో ఉందంటే, స్కాంద పురాణంలో ఉందనమాట. ఈ స్కాంద పురాణంలో 'నాగరఖండము' అనేటువంటి ఒక పార్ట్ తీసుకొని, దాని గురించి వివరించిన దాన్ని ఒక గ్రంథంగా మలిచి ఈ మార్కండేయునికి అంకితం చేశాడనమాట. ఇదయిపోయిన తర్వాత ఈయనేం జేశారంటే, ఈ ధవళేశ్వరపుర మార్కండేయులు వారు ఒక ఆహ్, ఆయనకి ఒక కూతురుందనమాట. ఆమె పేరు చంద్రశేఖరాంబ. ఆమె పేరు చంద్రశేఖరాంబ. ఆమెని ప్రకృతాంబ అని కూడా అంటారనమాట. ఈ ప్రకృతాంబ అనేటువంటి ఈమెని ఏం జేశారంటే, ఒక పోతులూరి వీరాచార్య బ్రహ్మణ్యమూర్తి అనేటువంటి ఆయనకిచ్చి, ఆయనకు యొక్క కొడుకు పరిపూర్ణ సిద్ధలింగాచార్య అనేటువంటి ఆయనకిచ్చి, స్వస్తి శ్రీ చాంద్రమాన నామ సంవత్సర శ్రావణ బహుళ దశమి బుధవారం పుష్యమి నక్షత్రయుక్త తులా లగ్నంలో వాడికి పెళ్లి చేశారనమాట. ఈ పెళ్లి చేసిన తర్వాత వాళ్ళేం చేశారంటే, చాలా కాలం పాటు హ్యాపీగానే వాళ్ళు జీవనం గడిచిందనమాట. ఈ జీవనం గడిచిన తర్వాత వాళ్ళకి ఒక కోరిక కలిగింది. ఏంటంటే, ఇప్పుడు ఎంతవరకు ఉండాలి అనేటువంటిది నేను చెప్పలేను గానీ, ఇదివరకటి కాలంలో మాత్రం ఎప్పుడు గూడా జనులందరూ గూడా చాలా మంది విశ్వ శ్రేయస్సు కోసం, ధర్మ శ్రేయస్సు కోసం పాటుపడేవాళ్ళనమాట. ఎప్పుడు వాళ్ళ తపనంతా దాని గురించే ఉంటుందనమాట. అందుకనే ఇప్పుడు మనం జూస్తే, ఇప్పుడున్నటువంటి అనేక రకాలైనటువంటి రచయితల గ్రంథాలను బట్టి మనం జూస్తున్నట్టయితే, గ్రంథ రచయితలు కూడా వాళ్ళ దగ్గర వాళ్ళ ఆస్తిపరులు కాకపోయినా గానీ, వాళ్ళకున్న దాన్ని తనకున్న దానిలో కొంత భాగాన్ని గ్రంథ రచనకి వినియోగించి, ఆ ధర్మబద్ధమైనటువంటి విషయాలని ప్రజల్లోకి తీసుకువెళ్ళాలి అని చెప్పి వాళ్ళు ప్రయత్నం చేసేవాళ్ళనమాట. అటువంటి గొప్ప మనస్సు కలిగినటువంటి వాళ్ళు ఇదివరకు రోజుల్లో ఉండేవాళ్ళనమాట. అలాగే ఈయన గూడా పరిపూర్ణాచార్యుల వారు కూడా ఈ ప్రకృతాంబ ఇద్దరు గూడా అన్యోన్య దంపతులు వాళ్ళు. వాళ్ళకి ఒక కోరిక కలిగింది. ఏంటంటే, ఈ ప్రపంచమంతా కూడా ఒక మిథ్య కనుక ఇప్పుడంతా గూడా ప్రపంచంలో ఉన్నటువంటి విషయం అంతా గూడా అధర్మంగా ఉన్నది. చాలా డిస్టర్బెన్స్‌లో ఉన్నది. కనుక దీన్ని జనులందరినీ కూడా ధర్మ మార్గాన్ని నడిపించేటువంటి ఒక మహత్తరమైనటువంటి కొడుకుని కనాలి అనేటువంటి ఒక ఆలోచన కలిగిందనమాట. అందుకని ఆ ఆలోచనతోటి వాళ్ళేం చేశారంటే తీర్థయాత్రలు చేయటం మొదలుపెట్టారు. ఆ తీర్థయాత్రలు చేయటం మొదలుపెట్టి అన్ని క్షేత్రాలు అలా తిరుగుతూ చివరికి కాశీ క్షేత్రంలో చేరారనమాట. కాశీ క్షేత్రానికి చేరేసరికల్లా ఆవిడ కాశీ విశ్వేశ్వరుని, కాశీ యొక్క అందచందాలు,
కాశీ విశ్వేశ్వరుడి యొక్క వైభవాన్ని అంటే మహిమల్ని వాళ్ళు విని, ఆ కాశీ పట్టణం యొక్క వైభవానికి చాలా ఆశ్చర్యపడ్డారనమాట. ఆ సమయంలోనే ఆళ్ళక్కడ ఉండంగానే ఒకరోజు ఈవిడ నిద్రిస్తూ ఉండంగా ఈ ప్రకృతాంబకి ఒక కలొచ్చిందనమాట. ఆ కలలో ఏంటయంటే పరమేశ్వరుడు కాశీ విశ్వనాథుడే స్వయంగా కలలోకి వచ్చి, "అమ్మా! నీకు తొందరలో ఈ లోకాన్ని ఉద్ధరించగలిగేటువంటి కొడుకు నీకు పుడతాడు. ఆ కొడుకు పుట్టిన వెంటనే నీకు నీకు కాకపోతే ఏంటయ్యంటే నీ కొడుకు మాత్రం పుడతాడు గానీ, నీ భర్త మాత్రం ప్రాణాలతో ఉండడు. వెంటనే చనిపోతాడు" అని చెప్పింది. ఆవిడ అని చెప్పి ఏం చేశారంటే చెప్పాడు. ఆ తర్వాత ఈలోపు మరుసటి రోజున ఇంకొక సాధువు కూడా వచ్చాడనమాట. సాధువు కనిపించాడు. ఆ సాధువు కూడా అలాగే సేమ్ ఇదే వర్డ్స్‌ను ఆయన చెప్పాడనమాట. ఆయన చెప్పేసరికి ఆవిడ భయపడుతుందనమాట. భయపడి స్వామి ఆయన పరిపూర్ణాచార్యుల దగ్గరికి వెళ్లి, "స్వామి నాకు ఈ విధమైనటువంటి కలొచ్చింది రాత్రి నాకు భయంగా ఉన్నది" అని చెప్తుందనమాట. ఆయన చక్కగా వేదాంత ధోరణిలో ఏం చెప్పాడంటే, "దేవి మనసుని విశాలం చేసుకో. మనసుని విశాలం చేసుకో. అన్ సామాన్యుల వలె నువ్వు విచారించటం తగదిది. మనం ప్రకృతి పురుషుల యొక్క సంబంధం కొరకు మనకిదంతా కూడా ఈ లోకాన్ని పరమేశ్వరుడు సమకూర్చాడు. అందుకు అనుగుణంగానే మనం నడుచుకోవాలి గానీ, మనం అది ప్రతి దానికి కూడా ఇలా రియాక్ట్ అయ్యి, మనం వినిపించటం తగదు" అని చెప్పాడన్నమాట. వేదాంత ధోరణిలో చెప్పాడు. అంటే ఇక్కడ మనం ఒక విషయం అర్థం చేసుకోవాల్సుంటుంది. అంటే ఇక్కడ భర్త చక్కటి వేదాంగాలు తెలిసి, వేదాంగాలు చదువుకొని బ్రహ్మజ్ఞానం కలిగినటువంటి వాడు ఆయన. తన భార్య కూడా ఆ విధంగానే ఉండాలి, ఉంటుంది అనే ఉద్దేశంతోటి, అర్థం చేసుకోగలదు అనేటువంటి ఉద్దేశంతోటి ఆయన వేదాంత ధోరణిలో ఆవిడని సముదాయించడానికి ప్రయత్నం చేశాడు. అంతేగాని సాధారణమైనటువంటి మనిషిగా "నువ్వు ఊరుకో, నీకలాంటి కలొచ్చింది" అలాగా ఆయన చెప్పలేదన్నమాట. దాని గురించి భయపడతావు దేనికి అని ఇలాగ చెప్పలేదు ఆయన. ఒట్టి మాటలు చెప్పలేదు. వేదాంత ధోరణిలో మనం ప్రకృతి పురుషులమైనటువంటి ఈ లోకంలో మనం ఉన్నాం గనక పరమేశ్వరుని చేత సృష్టింపబడ్డాము. కనుక మనం సామాన్యుల్లాగా విచారించటం తగదు అనేటువంటి మాట ఎలా వస్తుందంటే చక్కటి వేదాంతపరమైనటువంటి చక్కటి బ్రహ్మజ్ఞానం కలిగినటువంటి మనిషి పరిపూర్ణాచార్యుల వారు పరిపూర్ణ సిద్ధలింగాచార్యుల వారని మనకి అర్థమవుతోందనమాట. అటువంటి ఆయన సరే ఈళ్ళిద్దరూ వేదాంత ధోరణిలో సదాయించి ఈళ్ళేం చేశారంటే వెళ్లి లోపలికి వెళ్లి అంటే కా కా మరుసటి రోజున కార్యక్రమాలన్నీ జరిగిన కాలకృత్యాలన్నీ తీర్చుకున్న తర్వాత విశ్వేశ్వరుడి దగ్గరికి వెళ్లి ఆయన అభిషేకం చేసి ఆయనకి అనేక రకాలైనటువంటి పూజలు చేసి ఆత్మ ప్రదర్శన నమస్కారాలు చేసి మళ్ళీ వాళ్ళున్న ప్లేస్‌కొచ్చేసారు. ఇలా మరుసటి రోజున వాళ్ళేం చేశారన్నమాట, మళ్ళీ ప్రయాణం సాగించి అలంపూర్ నవబ్రహ్మ దేవాలయం అని ఉంది. అదెక్కడుందంటే అలంపూర్‌లో దేవాలయం ఉందన్నమాట. నవబ్రహ్మ దేవాలయం. అక్కడ గూడా సేవించుకొని, ఆయన గూడా సేవించుకొని, తండ్రి నాకు తొందరగా ఒక కొడుకుని ప్రసాదించమని చెప్పి ఆమె కోరుకున్నారన్నమాట. ఇది ఇట్లా ఉంటే కర్ణాటకలో చిక్బల్లాపూర్ అనేటువంటి ఒక ఊరుందన్నమాట. చిక్బల్లాపూర్ అనేటువంటి ఒక చిక్బల్లాపూర్ తాలూకా ఉందన్నమాట. ఆ చిక్బల్లాపూర్ నందికొండ అక్కడ నందికొండలు అనేటువంటివి కొన్ని ఉన్నాయన్నమాట. ఆ నందికొండల దగ్గర చిక్బల్లాపూర్ అనేటువంటి తాలూకాలో నంది గ్రామం అనేటువంటి ఒక ఊరుందన్నమాట. దాంట్లో ఒక మఠం ఉంది. దాన్ని పాపాగ్ని మఠం అంటారన్నమాట. అంటే పాపాగ్ని మఠము అంటే దాని పక్కనే పాపాగ్ని నది ప్రవహిస్తూ ఉంది. అంటే పాపాలన్నీ పరిహరింపబడేటువంటిది కనుక ఆ నదిలో స్నానం చేస్తే దాన్ని పాపాగ్ని నది అని అంటారనమాట. అలాగే ఇక్కడ పాపాగ్ని మఠం ఉంటే దానికి పక్కనే ఉండి ఈ మఠ సందర్శనం చేసుకున్న వాళ్ళని కూడా ఎవరైతే అక్కడ
స్వామిని దర్శించుకుంటారు. ఆయన పాపాలన్నీ కూడా పోతాయి అని చెప్పి దానికి కూడా పాపాగ్ని మఠం అనేటువంటి పేరు పెట్టారనమాట. దాని యొక్క అంటే ప్రధాన దైవం కాశీ విశ్వేశ్వర స్వామి. అక్కడ అన్నపూర్ణాదేవి వంటి వాళ్ళు కూడా విగ్రహాలు దైవ విగ్రహాలున్నాయి. అక్కడ పూజలు అందుకుంటూ ఉంటుందన్నమాట అన్నపూర్ణాదేవి కూడా. ఇలాంటి క్షేత్రం అది. దానికి పీఠాధిపతి యనమదల వీరభుజాచార్యులు. ఆవిడ భార్య పేరు వీరపాపమాంబ. ఆమెనే అక్కమాంబ అని కూడా అంటారనమాట. ఈయన కూడా పెద్దకాల సంధ్యావేది. ఈయన కూడా బ్రహ్మజ్ఞాని. వచ్చిన వాళ్ళందరికీ కూడా ధర్మబోధ చేసి, తన వంతుగా ప్రజలందరినీ కూడా చైతన్యం చేసే అంటే బ్రహ్మ జ్ఞానోపదేశం చేసి ధర్మాన్ని ఉపదేశించేవాడిగా ఉన్నాడనమాట. ఈయన సాధనా చతుష్టయము, నిత్యానిత్య వివేచనము, వైరాగ్యము, సత్సంపత్తి, ముముక్ష లక్షణము ఇవన్నీ కూడా సంతరించుకున్నటువంటి మనిషి. వీటన్నిటితోటి ఇంకోటి కూడా ఏంటంటే బ్రహ్మజ్ఞానం మనకి బ్రహ్మసూత్రాలు మనకు 4 ఉన్నాయి ముఖ్యంగాను. అదేంటంటే పరబ్రహ్మ, ప్రజ్ఞానం బ్రహ్మ, అహం బ్రహ్మాస్మి, అయమాత్మ బ్రహ్మ, తత్వమసి అనేటువంటి 4 వాక్యాలున్నాయి. అవే బ్రహ్మసూత్రాలు కూడా 4 సూత్రాలు. ఇవి 4 సూత్రాలు కూడా ఒక్కొక్క సూత్రాన్ని మనకి ఒక్కొక్క వేదం నుంచి తీసుకొని 4 ముఖ్యమైనటువంటి సూత్రాలు వేశారనమాట. దానిలో ఏంటంటే ప్రజ్ఞానం బ్రహ్మ అంటే అంటే జ్ఞానమే పరబ్రహ్మ అనేటువంటి అర్థం వచ్చేట్టుగాను, అహం బ్రహ్మాస్మి అంటే నేనే పరబ్రహ్మనై ఉన్నాను అనేటువంటిది, ఆత్మ బ్రహ్మ అంటే నా ఆత్మయే పరబ్రహ్మ అని, తత్వమసి అంటే జీవ పరమాత్మలు ఒక్కడే అనేటువంటి చెప్పేటువంటిది. ఇలా 4 వాక్యాలు ఉన్నాయన్నమాట. వీటన్నిటి సారాంశాన్ని గ్రహించి ఆయన ఒక బ్రహ్మజ్ఞానిగా వెలువడుతున్నాడు. ఇక ఓకే. ఇంతవరకు బాగుంది. ఈయన కూడా వీళ్ళకి పిల్లలు లేరు. లేరనమాట. వీళ్ళకి పిల్లలు లేకపోయేసరికల్లా వీళ్ళు అనుక్షణం గూడా ప్రతిరోజు గూడా ఆ స్వామిని పరమేశ్వరుడిని ప్రార్థిస్తూ వాళ్ళకి తగినటువంటి పూజా పునస్కారాలన్నీ కూడా చేస్తూ ఉంటారనమాట. ఒకనాడు ఈవిడ వీరపాపమాంబాదేవి ఇంట్లో ఉండంగా ఆ సమయంలో వీరభోజాచార్యుల వారు ఇంట్లో లేరనమాట. ఆయన ఏదో పని మీద బయటికెళ్ళినప్పుడు ఆ వీరపాపమాంబాదేవి ఉందన్నమాట, ఇంట్లో ఉంది. అప్పుడు ఒక సన్యాసి వచ్చారనమాట. ఆ సన్యాసి వచ్చినప్పుడు వచ్చి అమ్మా తల్లి నీకు సంతానం లేదు. సంతానం అపుత్రస్య గతిర్నాస్తి, అపుత్రస్య గృహ శూన్యం. పిల్లలు లేని ఇల్లు శూన్యంగా ఉంటుంది. కనుక నీ పరిస్థితి అది. కనుక నీకు తొందరలోనే ఒక పిల్లవాడు లభించబోతున్నాడు. ఇక్కడ పుట్టబోతున్నాడు అనలా ఆయన. లభించబోతున్నాడు నీకు. కనుక మీరు తీర్థయాత్రలు చెయ్యండి అని ఆమెకి సలహా ఇస్తాడనమాట. ఆమె సలహా ఇచ్చి సరే ఆవిడ అది ఎట్లాగా ఈయన గుర్తించడం ఎట్లాగా మరి? పిల్లడు లభిస్తున్నాడు కదా! ఎవరో ఒకళ్ళు ఇవ్వటమో లేకపోతే దొరకటమో చేయాలి. ఎలాగా? అని ఆవిడ ప్రశ్నిస్తుంది మళ్ళీ. మీరు కాశీలో వెళ్తే అక్కడ కాశీ దగ్గరలో ఉన్నటువంటి సరస్వతి నదీ తీరం ఉంటుంది. అక్కడ ఒక తాపసి కనిపిస్తాడు మీకు. ఆ తాపసి మీకు ఒక పిల్లాడిని అప్పగిస్తాడు. వాళ్ళ వల్ల ఆ పిల్లాడి వల్ల మీ కుటుంబం, మీ వంశం ధన్యమవుతుంది తల్లి నువ్వు. కనుక అని చెప్పి ఆయన సలహా ఇస్తాడనమాట. సలహా ఇచ్చేసరికల్లా సరే ఆయన వచ్చేసి కొంచెం దూరం వెళ్లి ఆయన అదృశ్యమైపోతాడనమాట. ఆయన అదృశ్యమైపోతాడు. సరే బాగుంది. సరే ఈలోపు ఇది ఆవిడ పనులు ఆవిడ చేసుకుంటా ఉంది. ఈలోపు బయటికి వెళ్ళినటువంటి వీరభోజాచార్యుల వారు కూడా వస్తారు. వచ్చిన తర్వాత ఆయనకన్నీ కూడా కా భోజన సదుపాయాలన్నీ భోజనం చేసిన తర్వాత అన్నీ అయిపోయి నైట్‌కి మళ్ళీ హ్మ్. విశ్రాంతి గృహంలోకి ఎళ్ళేసరికల్లా అప్పుడు చెప్తుందనమాట. స్వామి ఇట్లా నాకొక ఇవాళ మన ఇంటికి ఒక సాధువు గారొచ్చారు. ఆయన ఈ విధంగా తీర్థయాత్రలు చేస్తే మనకి
ఒక పిల్లాడు పుడతాడు అని చెప్పారు. కనుక మనం తీర్థయాత్ర చేద్దాం స్వామి అంటుంది. తీర్థయాత్రలు చేస్తాము అనేసరికల్లా ఈయన అది అంత సీరియస్‌గా తీసుకోడు. దాన్ని అంత సీరియస్‌గా తీసుకోకుండా సరే చూద్దాంలే అంటాడు. కానీ ఆవిడేం చేస్తుందంటే అనేక పరిపరి విధాలుగా హ్మ్. ప్రాధేయపడుతుంది. మనం ఎట్లాగైనా వెళ్దామండి. మనం వెళ్ళి మనకి మంచి జరుగుతుంది అని సాధువు గారు చెప్పారు కదా! అతని మాటలు నాకు విశ్వసించటం ఎందుకో విశ్వసించదగినట్టుగా అనిపిస్తోంది. వెళ్దామండి అంటుంది. సర్లే అంటాడు. సర్లే అనేసి ఈయనేం చేశారంటే మరుసటి రోజున పొద్దున్న ఉదయాన్నే లేసి ఆయన సంధ్యావందనం అవన్నీ గూడా ముగించుకొని ఆయనేం చేస్తారనమాట, మళ్ళీ మఠానికి వెళ్లి పూజ పూ మఠంలో కార్యక్రమాలు నిర్వర్తించడానికి అంటే డైలీ కార్యక్రమాలు నిర్వర్తించడానికి అని చెప్పి ఆయన వెళ్తూ ఉండంగా ఒక స్వామివారు మళ్ళీ అక్కడ ఒక సాధువు కనిపిస్తాడు. కనిపించి, "ఏంటి వీరభోజనాచార్య నువ్వింకా ఇక్కడ ఉండలేదా? నువ్వింకా వెళ్ళలేదా తీర్థయాత్రలకి? ఈ పాటికే నువ్వు వెళ్ళుండాల్సింది కదా! నీకొక పిల్లాడు లభించబోతున్నాడు" అని చెప్పి మళ్ళీ ఆయనకి చెప్తాడనమాట. ఆయన చెప్పేసరికల్లా ఆయన ఆశ్చర్యపోయి, ఓహ్! బహుశా ఈ సన్యాసే నాకు మా మా ఆవిడకి గూడా ఇలా చెప్పుంటాడాయన అని చెప్పి ఆయన అంటాడనమాట. ఆయన అనేసరికల్లా అనేసి కొంచెం దూరం వెళ్ళేసి ఆ సాధువు అదృశ్యమైపోతాడు. అదృశ్యమైపోయిన తర్వాత ఈయన అదే ఆలోచిస్తూ ఈయన మఠంలోకి వెళ్లి తన కార్యక్రమాలన్నీ మఠంలో చేయాల్సినటువంటి స్వామికి పూజా పునస్కారాలన్నీ చేస్తూ ఉంటాడు. ఈ లోపు ఏం జరుగుతుందంటే ఒక హ్మ్. కొంతమంది స్త్రీలక్కడికొస్తారు. ఆ స్త్రీలు వచ్చి వాళ్ళందరూ గూడా భగవంతునికి అర్చనలు చేసి నాకు వాళ్ళ కోరికలు విన్నవించుకుంటున్నారనమాట. "నాకీ కోరిక కావాలి స్వామి. నాకీ కష్టం ఉంది. నాకీ కోరిక నెరవేర్చు స్వామి" అని చెప్పి వాళ్ళందరూ అది గమనించినటువంటి ఈ వీరభోజయాచార్యులు వారు, ఓహో! నా భార్య కూడా ఒక స్త్రీయే గనక, ఆ విధంగా ఆలోచించి ఆవిడ కోరుకుంటోంది. కనుక ఆవిడ కోరికలో తప్పు లేదు. కనుక తీర్చవలసిన బాధ్యత నా మీద ఉన్నది భర్తగాను అని చెప్పి ఆయన ఏం చేస్తారన్నమాట ఇంటికొచ్చి ఒక శుభముహూర్తం నిర్ణయించుకొని ఆ రోజున తీర్థయాత్రలకు బయలుదేరతారనమాట. అంటే ఇక్కడ ఏంటంటే ఎప్పుడు కూడా ఒక యాత్రలు చేయాలన్నా కూడా ఒక మంచి విషయం చేయాలన్నా గూడా, ఆ రోజుల్లో మంచి రోజు అనేటువంటిది పంచాంగం మంచి రోజున గణన చేసుకొని, పంచాంగం తీసుకొని, ఆ రోజున వాళ్ళకి తగిన రోజును నిర్ణయించుకొని, ఆ రోజున ఆ పని చేసేవాళ్ళనమాట. అంటే యాత్రలకు వెళ్ళినా గానీ, ఏదైనా శుభకార్యాలు జేసుకోవాలనుకున్నా గానీ, ఏదైనా గానీ, ఆ రోజుల్లో ఏంటంటే, ఎక్కువ వెయిటేజ్ ఇచ్చేవాళ్ళనమాట. మంచి రోజుని పంచాంగం ద్వారా గణన చేయటం అనే దానికి ఇచ్చారనమాట. అట్లాగే తీర్థయాత్ర చేసేటప్పుడు కూడా ఏ దిక్కుకు వెళ్తే మనకు పనవుతుంది అంటే ఒక ప్రయాణానికి అతని జన్మ నక్షత్ర దృష్ట్యా ఏ ది ఏ దిక్కుకు వెళ్తే ఆయన పనవుతుంది అనేటువంటివి కూడా మనకి పంచాంగంలో మనకి శాస్త్రాల్లో చెప్తూ ఉంటారు. ఉన్నాయవి. కనుక అలాగా నిర్ణయించుకొని, అవన్నీ కూడా కూలంకషంగా తెలిసినటువంటి మనిషి గనక, ఒక శుభముహూర్తాన్ని ఆయన నిర్ణయించుకొని, మనకి ఏ రోజున బయలుదేరితే ఆమె అంటే ఆయన కోరిక ముందర ఆమె కోరికనమాట. ఆమె కోరిక నెరవేరుతుందో, అంటే ఇరువురి కోరిక అని అర్థం అన్నమాట ఇక్కడ. ఇరువురి కోరిక ఏముంది? మంచి పిల్లాడు లభించాలి అనేటువంటిది, గొప్ప పిల్లాడు లభించాలి అనేటువంటిదే వాళ్ళ కోరిక. ఆ కోరిక ఎలా నెరవేరుతుంది అనేటువంటిది తదనుగుణమైనటువంటి ఒక శుభముహూర్తాన్ని నిర్ణయించుకొని తీర్థయాత్రకు బయలుదేరాలి. ఆ తీర్థయాత్రకు బయలుదేరినప్పుడు ఆ విధంగా తీర్థయాత్రలకు బయలుదేరి అట్లా తిరుగుతూ వాళ్ళేం చేశారంటే తీర్థ కాశీ క్షేత్రానికి చేరుకున్నారు. ఈ కాశీ క్షేత్రానికి చేరుకున్నప్పుడు ఆహ్, అప్పుడు ఏంటంటే ఆ కాశీ క్షేత్రానికి చేరుకున్నప్పుడు కాశీ విశ్వేశ్వరుడిని దర్శించుకొని, ఆయనకి అభిషేకాలన్నీ చేసుకొని, ఆ దగ్గరలో ఉన్నటువంటి ఒక చోట బస చేశారనమాట వాళ్ళు. ఆ తర్వాత ఈలోపు ఇక్కడే ఇదే క్షేత్రానికి మళ్ళీ ప్రకృతాంబ, సిద్ధలింగాచార్యులు గారు గూడా అక్కడికొచ్చినప్పుడు, ఆయన వాళ్ళు గూడా విశ్వేశ్వరుని దర్శించుకొని,
ఆ పక్కనే ఉన్నటువంటి అక్కడ హ్మ్. సరస్వతి నదీ తీరంలో వీళ్ళు ఉన్నారనమాట. వీళ్ళు ఉండంగా ఆ రోజు నైటు ఈయనకి ఈమెకి కలొస్తుందనమాట. ఎవరికి? ప్రకృతాంకి. ఈ ప్రకృతాంకి కల వచ్చినప్పుడు ఏంటయంటే, పరమాత్ముడు కల్లో కనిపించి కాశీ విశ్వనాథుడు నీకు నీ గర్భంలో పరమాత్మయే నీ గర్భంలో పుట్టబోతున్నాడు. కనుక నీ అని మళ్ళీ ఆమెనికి చెప్పి, దానికి నిదర్శనంగా ఏంటయంటే, ఈ దిక్కున ఉత్తర దిక్కున ఒక నక్షత్రం ఉదయించబోతోంది. ఇక్కడ నదులన్నీ కూడా ప్రకృతి అంతా గూడా పరవశించిపోతున్నట్టుగా ఉంటుంది అని చెప్పి, కొన్ని ఉదంతాలను చెప్పి ఆయన అదృశ్యం అవుతాడనమాట. ఆ ఉదయం అది చెప్పిన తర్వాత అప్పుడు మళ్ళీ ఆ విషయాలన్నీ కూడా తన భర్తకి చెప్తుందనమాట. అలా జరిగినప్పుడు హ్మ్. మళ్ళీ ఆ రోజున నా ఆ రోజు నైట్ చెప్తుంది తెల్లవారిన తర్వాత, ఆ రోజు నైట్ ఏంటంటే, ఒక దివ్యమైనటువంటి వెలుగుకొస్తుందనమాట ఆవిడ బెడ్‌రూమ్‌లోకి. ఆ వెలుగు వచ్చినప్పుడు, ఆ వెలుగు చాలా చిన్నదిగా అయ్యి, ఈవిడ గర్భాన్ని ప్రవేశించినట్టు ఆవిడ ఫీలవుతుందనమాట. ఆ ప్రవేశించినప్పుడు ఫీలయినప్పుడు, అప్పుడు దాన్ని ఆవిడ ఓహో! నేను గర్భవతినవుతున్నాను అని చెప్పి ఆవిడ తలంచి భర్తతోటి అదే విషయాన్ని చెప్తుందనమాట. స్వామి ఈ విధంగా రాత్రి మన బెడ్‌రూమ్ బ శయన మందిరంలోకి ఒక వెలుగొచ్చింది. ఆ వెలుగంతా సూక్ష్మ రూపంలోకి మారి నా గర్భంలో ప్రవేశించింది అని విషయాలన్నీ కూడా పూసగుచ్చినట్టు ఆవిడకి చెప్తుందనమాట. ఇలా క్రమంగా జరుగుతుంది. జరిగిన తర్వాత, ఆ తర్వాత ఏం చేస్తుందంటే నవమాసాలు మోస్తుంది. నవమాసాలు మోసిన తర్వాత అప్పుడు ఒక శుభముహూర్తంలో ఆయనకి ఒక బిడ్డ పుడతాడనమాట ఆమెకి. ఆ బిడ్డ పుట్టినప్పుడు ఇక్కడ బిడ్డ పుట్టంగానే ఎప్పుడైతే ఈవిడ ప్రసవ వేదన పడుతూ ఉంటుందో, అక్కడ అక్కడ ఈయనేం చేస్తాడనమాట ఆవిడ భర్త ఈయన దీక్షలో ఉంటాడనమాట. తపో దీక్షలో ఉండిపోతుంటాడనమాట. ఆ తపో దీక్షలో ఉండి ఎప్పుడైతే బిడ్డ పుట్టాడు అని తెలుస్తుందో ఆయనేంటనమాట సమాధి చెందుతాడు. అంటే ఆయన పరమాత్మలో లీనమైపోతాడనమాట. ఇక ఇక్కడ బిడ్డను ప్రసవిస్తుందావిడ. భర్త ఏ విధంగా చనిపోయినాడని తెలుస్తుంది. చనిపోయేసరికల్లా ఆవిడ విలపిస్తూ ఉంటుందనమాట. అదే సమయంలో మనకి ఒక మహాముని, ఒక తాపసి ఆయన పేరు అత్రి మహాముని అనమాట. ఆ అత్రి మహాముని ఆ విధంగా వస్తున్నప్పుడు, "అమ్మా! ఎందుకు ఏడుస్తున్నావు నువ్వు?" అని అడుగుతాడనమాట. "ఏం చెప్పను స్వామి, బిడ్డ పుట్టాడు. ఆ బిడ్డ పుట్టంగానే నా భర్త పరమాత్మలో లీనమైనారు. కనుక నాకు అంతకంటే ఈ బిడ్డని నేను ఏ విధంగా సాకాలి? ఏ విధంగా పెంచాలి? కనుక నాకు అంత ఇది నేనంత అది చెయ్యలేను. కనుక ఈ బిడ్డని మీకు అప్పగిస్తున్నాను నేను. కనుక ఈ బిడ్డని మీరే సాకి కొ పెంచి పెద్ద చెయ్యండి అని చెప్పి ఆయనకి ఇచ్చి కానీ ఆవిడకి ఒక మాట చెప్తుందనమాట. మా వంశంలో వీరాచార్య అనేటువంటి నామం మా తరతరాలుగా వస్తోంది. కనుక ఈ బిడ్డకి వీరాచార్య అనేటువంటి శబ్దం వచ్చేట్టుగా పేరు పెట్టండి అని చెప్పి ఆమె పరమాత్మలో సమాధి స్థితి పొందుతుందన్నమాట. ఈ విధంగా బ్రహ్మంగారి యొక్క జననమవుతుంది. ఈ అత్రి మహాముని ఏం చేస్తారన్నమాట, ఆ పుట్టిన బిడ్డకి తీసుకొని, ఆ పుట్టిన బిడ్డకి వీరప్పయాచార్య వీరంబొట్లయ్య అనేటువంటి వీరప్పయాచార్య అనేటువంటి నామకరణం చేసి, ఆయన్నే వీరంబొట్లయ్య అనేటువంటి నామంతో కూడా పిలుచుకునేటువంటి పిలుచుకుంటారనమాట. ఈ విధంగా జరుగుతున్నప్పుడు, ఆ బిడ్డని తీసుకొని అల్లారు ముద్దుగా పెంచుతూ ఉంటాడు. పెంచుతూ ఉండంగా ఆయన అసలే తాపసి. ఈ బిడ్డ యొక్క హ్మ్. దీనికి ఆ బోసి నవ్వులకి, ఆ బిడ్డ చేసేటువంటి పనులకి ఆయన ఉబ్బి తబ్బిబ్బవుతూ తన యొక్క ఆ బిడ్డని తన బిడ్డగానే పెంచుతూ ఉంటాడు. ఇది బ్రహ్మంగారి యొక్క జననం. ఇక రేపు నెక్స్ట్ వీకు మిగతా విషయం, మిగతా కార్యక్రమం, మిగతా విషయాన్ని మనం చూద్దాం.
అంటే ఇది ఇంకా పూర్తి కాలేదు. దీని యొక్క జీవిత విశేషాలు. వచ్చే వచ్చే వారం మిగతా విషయం మనం చూద్దాం. ఓకే అండి. ఓకే. సర్వే జన సుఖినో భవంతు. లోకా సమస్తం సుఖినో భవంతు. ఓం శాంతి, శాంతి, శాంతి. సర్వం శ్రీరామార్పణమస్తు. స్వస్తి.